ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. ఆ సాయినాథుని దయ వల్ల అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో సాయి సందేశం ద్వారా మనకి వచ్చిన సందేశం ఏంటి అంటే కనుక, నిన్ను ఒక తండ్రి స్థానంలో ఒక బిడ్డగా అనుకొని హెచ్చరిస్తున్నాను తల్లి. వినకపోతే మాయలో పడిపోతావు. నమ్మకంతో విను అని చెప్పి మనకి బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని అందించబోతున్నారండి. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారో ఏంటో అనేది ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన సాయి కుటుంబంలోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తల్లి, నువ్వు ఎంతో అమాయకంగా ఉన్నావు. ప్రతి ఒక్కరూ కూడా అడుగడుగునా నిన్ను మోసం చేస్తూ ఉన్నా కానీ అన్నీ తెలిసి కూడా ఏదీ శాశ్వతం కాదు అని చెప్పి మౌనంగా ఉండిపోతున్నావు. ఎప్పుడూ కూడా ఎవరైతే నీ అనుకున్న వారు నీతో ఉంటున్నారో వారు నిన్ను మోసం చేయాలని, నిన్ను ఎదగనివ్వకూడదని చూస్తూ ఉన్నారు. వారు నువ్వు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిని ఎక్కువగా పొగుడుతూ, నీకు అంతా కూడా నువ్వే అన్నట్లు నటిస్తూ, నీతో ఎంతో ప్రేమగా ఉంటారు. నిన్ను నమ్మిస్తూ నీ కోసం అంతా చేస్తున్నట్లు వారి ప్రవర్తన నీపై నమ్మకంగా అలా ఉంటుంది తల్లి. నీవే వాళ్ళని సర్వస్వం అన్నట్లు అనుకుంటూ ఉంటారు. ఇదే మాయ అంటే. ఎప్పుడైతే నువ్వు ఆ తప్పు నుండి బయటపడతావో, నువ్వు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు తప్పు చేస్తున్నావని నీ ముఖాన చెప్తారో, నీతో ఎవరైతే గొడవ పడుతూ ఉంటారో వాళ్లే నిజమైన నీ వాళ్ళు. కానీ నువ్వు ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటావు కదా, నా పైన వీళ్ళకి అస్సలు ప్రేమ లేదు, ఎప్పుడూ నన్ను ద్వేషిస్తూ ఉంటారు అని. నువ్వు ఎప్పుడూ కూడా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటావు తల్లి. ఈ ఒక్క విషయం నువ్వు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. నీ ప్రేమను, నీ మంచిని కోరుకునేవారు ఎప్పుడూ కూడా నీతో కఠినంగానే ఉంటారు. నీ మంచి కోరుకునే వారిలో నీ బాబా ఎల్లవేళలా ఉంటాడు. నువ్వు ఎలా పోయినా కానీ పట్టించుకొని వాళ్ళు నిన్ను ఎల్లప్పుడూ కూడా మాయమాటలతో మాయ చేస్తూ ఉంటారు. అనుక్షణం కూడా నీ వెంటే ఉండి నటిస్తూ నీ ఎదుగుదలని దెబ్బతీస్తూ ఉంటారు. అందుకే నువ్వు ఎవ్వరి మాయకు కూడా లొంగిపోకుండా నీ లక్ష్యం వైపు త్వరగా చేరుకోవాలని చెప్పి నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను తల్లి. ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా నువ్వు గుర్తుంచుకోవాలి. నువ్వు వారిని ఎంత బలంగా నమ్ముతావో అంత మోసపోతున్నావని గుర్తుంచుకోవాలి. వాళ్ళకి నచ్చినట్లు ఉంటూనే, వాళ్ళ మాటలు వింటూనే అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మర్చిపోయి నీ పని మీద శ్రద్ధగా నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నువ్వు ఏదైనా చేయాలి అనుకుంటున్నావో అందులో వారి సాయం అందితే బాగుండు అనుకుంటూ ఉన్నావు కదా తల్లి. మనసులో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పి అనుక్షణం కూడా కుమిలిపోతూ ఉన్నావు కదా తల్లి. ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు ఏ పని చేసినా కూడా నిర్భయంగా ముందుకు వెళ్ళావంటే కనుక నువ్వు అనుకున్న సమయానికంటే ముందే నీ సమయానికి తప్పకుండా కూడా గమ్యానికి చేరుకుంటావు. ముందుగా నువ్వు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది తల్లి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నీకేమైనా బాధ అనిపించినప్పుడు నిరంతరం నా నామస్మరణ చెయ్యి. అలాగే నువ్వు చేసే పనిలో సహాయం కోసం నీకంటే అనుభవం ఉన్న వాళ్ళ చేత వాళ్ళ సహాయం తీసుకొని ముందుకు వెళ్ళు. నీలో ఉండే నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా తొలగించుకొని అనవసరమైన విషయాల్లో నువ్వు ఎప్పటికీ కూడా తలదూర్చవద్దు తల్లి. ఏ పనికైతే నువ్వు చేయాలి అనుకుంటూ ఉన్నావో ఆ పని మీదే దృష్టి పెట్టి నువ్వు స్వయం కృషితోనే విజయం సాధించు. తప్పకుండా విజయానికి చేరుకుంటావు. నువ్వు తప్ప ఇతరులు చేసే పనిలో అస్సలు తలదూర్చి వాళ్లతో నిందలు పడే అవకాశం ఉంది తల్లి. నువ్వు వేసే ప్రతి అడుగు కూడా ఎంతో జాగ్రత్తగా ముందుకు వెళితేనే నీ గమ్యాన్ని చేరుకుంటావు. నీ తండ్రిగా నిన్ను హెచ్చరిస్తూ చెప్తూ ఉన్నాను. నేను చెప్పే ప్రతి మాట కూడా నా తండ్రి చెప్తున్నాడని
నా మీద విశ్వాసం ఉంచి నమ్మకంతో విని ఆచరించావంటే కనుక నీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది తల్లి. ఈరోజు బాబాగారు అందించినటువంటి ఈ సందేశం అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ఈ బాబాగారి సందేశానికి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే ప్రతిరోజు కూడా బాబాగారి సందేశం అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరొక చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.